ఎందుకు ఈ మాట ఇంత స్పష్టంగా చెబుతున్నారు వీళ్ళు? ఓకే, మనం మామూలుగా లోకం తీరు లేదా లోకపు మాటలు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా ఒక రకమైనటువంటి మాటలు ఉంటాయి. ఏమని ఉంటాయి తెలుసా? మేము పెళ్లిని విడిచిపెట్టాము అంటే పెళ్లి కార్యక్రమానికి వెళ్ళుటమేమో విడిచిపెట్టాము, ఒక బర్త్డే కార్యక్రమానికి వెళ్ళుటమేమో విడిచిపెట్టాము, లేదా ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్ళుటమేమో విడిచిపెట్టాము, లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళుటమేమో విడిచిపెట్టాము కదా. ఖచ్చితంగా ఏం చేయాలి? పిలుస్తున్నారు, ఏం చేయాలి? వెళ్ళాలి. ఓ తీర్మానం అనేది ఎలా ఉంది? అక్కడ ఏమని రాయబడింది చివరిలో మాట? ఇది హృదయంలో నుండి రావాలి. ఏమని? హృదయంలో నుండి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము. ఎన్ని కార్యాలైనా ఉంది, ఎన్ని పరిస్థితులైనా ఉంది, ఆ కొంత సమయము ఆ వారమంతా నా జీవితాన్ని ముందుకు నడుపుతుంది. ఆ కొంత సమయము నా జీవితంలో కోల్పోయిన వాటిని ఇస్తుంది. ఆ కొంత సమయము నా కుటుంబానికి కావలసిన వాటిని ఇస్తుంది. ఆ కొంత సమయము నాకు కావలసిన ఆరోగ్యం ఇస్తుంది. ఆ కొంత సమయము నా జీవితంలో జరగవలసినటువంటి కార్యమును జరిగిస్తుంది. అందుకు వాళ్ళు ఏమన్నారంట? మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టాము. ఇంతకుముందు దేవుని సన్నిధికి తప్పించుకునే వాళ్ళు ఉండే, ఇంతకుముందు ఉండే. ఏదో ఒక కారణం చెప్పి ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. నేను బల తీసుకుని పోయేటప్పుడే ఆదివారం భార్య భర్త ఎవరో ఒకరు వాడి ఇద్దరు ఎదురుపడేవాళ్ళు. టక్కన మొహం ఇక్కడ తిప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లాంటి హృదయం కావాలంట? ఇది చాలా ప్రాముఖ్యమైంది. అందుకు ఇక్కడ ఆ మాటను కనుక చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని ఆలయము చాలా ప్రాముఖ్యమైనది. ఎవరికి? మనకి. ఈరోజు దేవుని సన్నిధికి నువ్వు రాలేదు, నిర్లక్ష్యం చేసావు, అలక్ష్యం చేసావు, లేదా ఆలస్యం చేసావు అని అంటే దేవుని మీద ప్రేమ లేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, సేవకుడు అంటే భయం లేదు, సేవకుడు అంటే యథార్థత లేదు. అక్కడికి మాత్రం చేతులు గాలు పరిగెత్తుకుంటూ వచ్చేది, దేవుని సన్నిధికి రావడానికి మాత్రం చేతులు గాలు. ఎంత ఉన్నతమైన బ్రతుకు చూడండి. అంటే ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చిన దేవుని దగ్గరికి వచ్చి నిలబడి అయ్యా నీవు ఇచ్చినందుకు స్తోత్రాలని చెప్పేటువంటి మనసైతే లేదు, కానీ టింగు 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 అని చెప్పేసి బాగా మేకప్లు వేసుకుని పరిగెత్తడానికి మాత్రం మనకి బలం, ఆరోగ్యం ఎక్కడి నుంచి అయినా పరిగెత్తుకొని వస్తుంది. అవునా? అంటే ఏ స్థితికి దిగజారిపోయింది చూడండి ఆత్మీయ స్థితి. ఎలా దిగజారి పడిపోతుందని చూడండి ఆత్మీయమైనటువంటి జీవితం. అందుకని దేవుడు స్పష్టమైనటువంటి మాట చెప్తున్నాడు, దేవుని ఆలయాన్ని నిర్లక్ష్యము చేయకూడదు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకూడదు. ఈరోజు ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడ్డావంటే మళ్ళీ రేపు ఏమైందో తెలియదు, అది నీది కాదు. ఖచ్చితంగా ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకు యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఎప్పుడు ఎవరికి ఏ క్షణ ఏమి అనేది తెలీదు. అంతా ఆయన చేతుల్లో ఉంది, ఆయన మాత్రమే నడిపించగలడు. అందుకు మొదటిది, నీకు ఎన్ని ఫంక్షన్స్ లేదా నీ స్థితి ఏమైనప్పటికీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంట? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము. మా దేవునికి ఇవ్వవలసినటువంటి వాటిని మేము ఇవ్వకుండా మేము ఇస్తాం, మేము దేవుని సన్నిధిలో ఉంటాం. ఇది ఎవరంట? నిజమైనటువంటి క్రైస్తవులు చెప్పేటువంటి మాటలంట. ఓకే, రెండవది, దేవుని కలిగి ఉన్నవారు గొప్ప కార్యాలు చేస్తారు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం చదువుకున్నారు. దానియేలు గ్రంథము 11:32.
అందుకతడు ఆ, ఇచ్చక మాటలు చెప్పి ఆ, నిబంధన అతిక్రమించు వారిని ఆ. వశపరచుకొనును. ఉమ్. అయితే తమ దేవుని నెరుగువారు తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు నాకు తెలుసు అంటే సరిపోదు కదా. ఇప్పుడు సీఎంని అందరూ చూసినారు లేదా? టీవీలో చూశారు, సభల్లో చూశారు, అక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ చూశారు. సీఎం దగ్గరికి పోయేసి నేను పలాని వ్యక్తిని, నేను పలాని ఆమెని, గుర్తుకు లేదా? చూస్తూనే ఉంటాను టీవీలో, నిన్ను మీటింగ్ లో చూస్తూ ఉంటాను, నువ్వు ఆడుకొస్తానే ఉంటాను సార్, నేను నీకు గుర్తుకు లేదా అంటే ఏమంటాడు? ఈ రోజున మనం ఏం చెప్తున్నామని అంటే నేను క్రైస్తవుడు, నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవురాలు, నేను దేవుని బిడ్డను. మరి ఎలా కనపరచాలి వాటిని? ఎలా చూపించాలి వాటిని? ఏ విధంగా చూపించాలి వాటిని? క్రియల్లో చూపించాలి. ఇక్కడ ఒకటే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని కలిగి ఉన్న వారు గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని పేరు చెప్పుకునే వాళ్ళు కాదంట, దేవుని కలిగి ఉండాలి. నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, నేను క్రీస్తుని బాగా జతలో ఉన్నాను. నా స్నేహితుడు ఆయన, నా తండ్రి ఆయన, నా తల్లి ఆయన, నా బంధువు ఆయన, నా స్నేహితుడు ఆయన, నేను ఆయన కలిగి ఉన్నాను. నేను గొప్ప భాగ్యవంతుని, నేను గొప్ప భాగ్యవంతురాలిని. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అవును, ఎవరు విడిచినా నీవు ఆయన కలిగి ఉంటే నీ ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. నువ్వు ఊరికే నాకు తెలుసు అని అంటే ప్రపంచంలో అందరికీ తెలిసి చేశాయంటే నీకు ఒక్కదానికే కాదు. ఏంది మనకు మాత్రమే యేసయ్య తెలుసు అనేది అబద్ధం. అది ఆయన ప్రపంచానికి తెలుసు. ప్రపంచంలో తెలిసిన అంటే మొత్తం భూమి మండలం మీద, ఆకాశ మండలం కింద పైన తెలిసిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఓన్లీ జీసస్. నిజం. ఇక్కడ అక్కడ తెలిసిన వారి పేరు ఎవరినైనా వినపడుతుందని అంటే కేవలం అది యేసుక్రీస్తు పేరు మాత్రమే. నువ్వు ప్రపంచ నలుమూలలో ఎక్కడికైనా పో, యేసయ్య తెలుసానంట, తెలుసు నాకు అంటారు. అలాంటి దేవుని మనం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? గొప్ప కార్యాలు చేస్తాడు. మా దేవుని మేము విడిచిపెడతాం, మేము అక్కడికి పరిగెడతాం, మేము ఇక్కడికి పరిగెడతాం, నాకు పెళ్లి ఇంపార్టెంట్, నాకు ఎంగేజ్మెంట్ ఇంపార్టెంట్, నా బర్త్డే ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అని మనం పరిగెత్తితే ఏమవుతుంది అంటే మన కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ దీవెనలో ఇంకొకరికి ఫార్వర్డ్ అవుతుంది. అంతే. అంటే ఫార్వర్డ్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే నీ తర్వాత ఎవరైతే ఉన్నారో అది వాళ్ళు పొందుకొని ముందుకు వెళ్తారు. మళ్ళీ నీ వంతు వచ్చేంత వరకు నువ్వేం చేయాలి? వెయిట్ చేయాలి. అది సంవత్సరం పడుతుందో లేదో, నువ్వు ఈ భూమి నుంచి వెళ్ళిపోవచ్చు కూడా చెప్పలేము మనం సమయం. నువ్వు నేను మాత్రమే కాదు దేవునికి ఉండేది. ప్రపంచం అందరూ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూసుకొని రావాలి కదా ఆయన. వాళ్ళందరూ ప్రార్థనలో ఆయన తెలుసుకొని రావాలి కదా. మరి అలాంటప్పుడు ఆయన నీ వైపు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా విధేయత కలిగి చూడాలి, ఎదురు చూడాలి. అవును, నేను దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను. ఈరోజు నా వంతు వచ్చింది, నేను సంతోషంతో ఏం చేయాలి? వంత అంటే నీళ్లు పట్టేటువంటి సమయం కదా. పాపం ఇక్కడ కాలనీలో వారానికి 2 వారాలకు వదులుతూ ఉంటారు. ఆ వంతు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, మొత్తం నీళ్ళు పట్టాలి. ఎందుకంటే మనలో మిస్ అయిందంటే వేరే వాళ్ళు ఏం చేస్తారు? పట్టుకుంటారు. నీళ్ళు ఉండవు మనకి. దేవుడు నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ నమ్మకము, నీ సాక్ష్యము, నీ క్రియల ద్వారా నీ వంతు వచ్చింది. ఇప్పుడు నీ వంతు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా ఇది నా వంతు, ఆ ప్రార్థనలన్నీ నీ సన్నిధిలో నైవేద్యంగా పెట్టానయ్యా, వీటిని నెరవేర్చు ప్రభువా అని అడగాలి దేవుణ్ణి. అప్పుడు ఎన్ని బిందులు పడతావు పట్టుకో. నీ వంతు వచ్చినప్పుడు ఏ పడతావు పట్టు. ఇది నీ వంతు వచ్చినప్పుడు దేవుని కృప కుమరిస్తూనే ఉంటాడు. కృప వెంబడి కృప. ఇది ఆగదు. నీళ్ళేమో ఆగుతాయేమో కానీ దేవుని కృప ఆగదు నీ పట్ల.
అది కుమ్మరిస్తూనే ఉంటాడు, ఆయన కుమ్మరిస్తూనే ఉంటాడు.